వైసీపీ హయాంలో ధ్వంసమైన రాష్ట్రాన్ని చక్కదిద్దుతున్నామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. జగన్ పాలనలో మత్స్యరంగం తీవ్రంగా దెబ్బతిందని ఆరోపించారు. ఏపీ తీరంలోకి వేరే వారిని రానివ్వబోమని స్పష్టం చేశారు. చంద్రబాబు కామెంట్లకు వైసీపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. మత్స్యకారులను బాబు మభ్యపెడుతున్నారని మండిపడుతున్నారు. ఇక విభజన హామీలు అమలు చేయని కేంద్రాన్ని చంద్రబాబు జగన్ ఎందుకు నిలదీయరని ప్రశ్నించారు షర్మిల. తీరం మనదే, బోటు మనదే, వేట మనదే, రాజీ లేదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఎవరైనా వస్తే రానిచ్చే పరిస్థితి లేదన్నారు. ఏపీ తీరంపై మనకే హక్కులు ఉంటాయని చెప్పారు. పొరుగు రాష్ట్రాలు రావడానికి లేదని, బోటు చొరబడగానే కలెక్టర్కి మెసేజ్ వస్తుందని వెంటనే అలర్ట్ అయ్యి ఎవరిని రానివ్వబోమన్నారు. నెల్లూరు జిల్లా కావలిలో మత్స్యకారుల సేవా కార్యక్రమం ప్రారంభించారు సీఎం చంద్రబాబు. మత్స్యకారులకు ఎల్లప్పుడూ ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని, వేట నిషేధ సమయంలో 20,000 ఆర్థిక భరోసా ఇస్తున్నామని చెప్పారు. ఈ తీరం మనదే, బోటు మందే, వేట మందే, రాజీ లేదు. ఎవరైనా వస్తే వెంటాడతాం, వేటాడతాం తప్ప ఇక్కడికి అలో చెయ్యం. మర్యాదగా చెప్తాం, వాళ్ళు కూడా వినాలి. ఎవరెవరి హక్కులు వాళ్ళు కాపాడుకోవాలి. వాళ్ళ కోసం మన జీవనోపాధి కోల్పోవడం కరెక్ట్ కాదని మరొక్కసారి హామీ ఇస్తున్నా. ఏపీలో వ్యవసాయం, నిర్మాణ రంగం తర్వాత మత్స్య సంపదపైనే ఎక్కువ మంది ఆధారపడ్డారన్నారు సీఎం చంద్రబాబు. మగవాళ్లు వేటకు వెళ్తే మహిళలు సీవీడ్ పండించాలని, దీంతో ఆదాయం పెరుగుతుందన్నారు. తీర ప్రాంత అభివృద్ధిలో మత్స్యకారులకు భాగస్వామ్యం కల్పిస్తామని చెప్పారు. మత్స్య ఉత్పత్తులకు మార్కెటింగ్ మేనేజర్లా వ్యవహరిస్తానన్నారు చంద్రబాబు. రాష్ట్రంలోని రిజర్వాయర్లు, చెరువుల్లో నీళ్లు నిండుగా ఉన్నాయని అక్కడ చేపలు పెంచాలని సూచించారు. నా ఆలోచన చేపలు పట్టుకుంటాం. అదే సమయంలో కొత్త టెక్నాలజీలు, సీవీడ్ కల్చర్ ఉంది, గేమ్ చేంజర్. సముద్రపు నీటితో సీవీడ్ కల్చర్ చేసి మీ జీవితాల్లో డబ్బుల పండగ వస్తుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మగవాళ్ళు వేటకపోతే మీరు సీవీడ్ పండించి దాన్ని అమ్ముకుంటే ఆదాయం పెంచే మార్గాన్ని చూపించే బాధ్యత మీ అన్నగా నాదని మరొకసారి మా డాక్రా సంఘాలకు హామీ ఇస్తున్నా. గ్రామీణ అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. వీబీజీ రామ్జీ పల్లె పండుగ కార్యక్రమాల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎండాకాలంలో ఉన్న వాతావరణ పరిస్థితులను అనుకూలంగా మార్చుకుని పెండింగ్ పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామాల్లో రోడ్డు, మౌలిక వసతులు, తాగునీటి సదుపాయాలు, పారిశుధ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు పవన్ కళ్యాణ్. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోందని చెప్పారు. పాదయాత్రలు చేసినంత మాత్రాన వైఎస్ఆర్కి వారసులు కారని చెప్పారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. జగన్, చంద్రబాబు కలిసి రాష్ట్ర అభివృద్ధిని భ్రష్టు పట్టించారని ఆరోపించారు. మోదీ పాలనలో పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయటం తమ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి డ్రీమ్ అని చెప్పారు. వైసీపీ, టీడీపీతో పాటు ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్లో చేరిన నేతలు, కార్యకర్తలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు షర్మిల. రాజశేఖర రెడ్డి గారి వారసులమని చెప్పుకుంటున్న వాళ్ళు కేవలం ఒక పాదయాత్ర చేసేసి అధికారంలోకి వచ్చేసి గొప్ప మేడలు, మిద్దెలు కట్టుకుని ప్యాలెస్లో బ్రతుకుతూ ఒక బటన్ నొక్కితే చాలు మేము ముఖ్యమంత్రి అయిపోతాము మళ్ళీ అని విశ్వసించే వాళ్ళు రాజశేఖర రెడ్డి గారి వారసులు కాలేరు. రాజశేఖర రెడ్డి గారి ఐడియాలజీ, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఏమిటి అని తెలిసి నడుచుకున్న వాళ్ళే నిజమైన రాజశేఖర రెడ్డి గారి వారసులు. జువ్వెల దిన పర్యటనలో జగన్ కి వచ్చిన ప్రజా స్పందన చూసి చంద్రబాబులో వణుకు మొదలైందన్నారు మాజీ మంత్రి, వైసీపీ నేత సీదిరి అప్పలరాజు. జువ్వెల దిన ఫిషింగ్ హార్బర్ ప్రైవేటీకరిస్తామని చెప్పకుండా ఫేక్ ప్రచారం నమ్మద్దని చంద్రబాబు మత్స్యకారులను అయోమయంలోకి నెట్టాడని విమర్శించారు. 2 ఏళ్లలో మత్స్యకారులకు చంద్రబాబు చేసిందేమీ లేదన్నారు సీదిరి అప్పలరాజు. 24-25 సంవత్సరానికి ఇవ్వాల్సినటువంటి మత్స్యకార భరోసా మీ మాటలో చెప్పాలి అంటే మత్స్యకార సేవలు మీరు వేశారా? ప్రతి మత్స్యకారుడికి మా లెక్క ప్రకారం చెప్తే 10,000 రూపాయలు మీరు బాకీ ఉన్నారు. ఇంకా మీ లెక్క ప్రకారం మాట్లాడాలి అంటే 20,000 రూపాయలు ప్రతి మత్స్యకారు కుటుంబానికి కూడా బాకీ ఉన్నారని సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి నేను మనవి చేయదలుచుకున్నాను.
ఏపీలో మత్స్యకారులకు సంక్షేమంపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. మత్స్యకారులకు తామే అండగా ఉంటామని టీడీపీ, వైసీపీ నేతలు చెప్పుకుంటూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.